పుట్టుపూర్వోత్తరాలు ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు జాక్ కొరకే ఒక తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడితే దాంట్లో నేను కూడా సభ్యునిగా ఉండి మీకు తెలిసి ఇక్కడ ఏం జరిగింది ఏందనేది దానికి చాలామంది చాలా రకాలుగా అనుకుంటా ఉన్నారు. ఇక అది ఓసారి దురదృష్టమే అనిపిస్తుంది. మాట్లాడేటువంటి గొంతుకలను కోసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఒకటే మనవి, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం నడిపినా ఆ రోజు ఉద్యమంలో ఉండేటువంటి అనేక మంది విద్యార్థులు ఆ రోజు అదే 4,000 కాంట్రాక్టుకు ఏదో ఎక్కడో పనిచేస్తూ ఉన్నారు. అదే పరిస్థితులు అయ్యాలున్నారు. ఎవరు మాట్లాడినా ఆ విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడినా ఇక్కడ ఉండేటువంటి కరుడు కట్టినటువంటి తెలంగాణ వాదుల గురించే మాట్లాడుతున్నాం. కనీసం నాది ఒకటే అప్పీల్, మనం ఏ స్థాయిలో ఉన్నా ఇవాళ ఆ గౌరవం ఇక్కడ ఆ రోజు పోరాడినటువంటి ఎంపీలకు లభిస్తూ ఉంది. మరి ఏ విధంగానైతే మనకు ఆ గౌరవం ఉంటుందో, మనం ఏదైతే తెలంగాణ గురించి మాట్లాడుతున్నామో అది ఆ ఉద్యమకారులకు లేకపోవడం, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం గతి పట్టిందో మనం అందరం చూసాం. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమకారులను గౌరవించమని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతూ, ఏ ఆశయం కొరకు తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశయ సాధన కొరకే ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా దాని కొరకే పనిచేయండి. నేనైతే ఒకటి మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా చెప్తా ఉన్నాను, తెలంగాణకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎన్నడూ తెలంగాణకు అవసరం రావద్దనే కోరుకుందాం. తెలంగాణకు ఎవరు కష్టకాలం తీసుకొచ్చినా మళ్ళీ మనం ప్రాణాలను అర్పించిన ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అధికారంలోకి వచ్చినాక మొదటిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరిని గౌరవించి మీ సలహాలు సూచనలు ఏదైతే ఉద్దేశంతో నీళ్లు నిధులు నియామకాలు అనే దాంతో మనం ముందుకొచ్చి తెలంగాణని పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఏదైతే అనుకున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలని పిలవటానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అందరిని పిలవటం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలంలో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్లో ఉండి మేము ఆ రోజు తిరగటానికి కూడా మేము ఇండైరెక్ట్గా మేము ఏ విధంగా సహాయ సహకారాలు చేయగలిగినామో, ఒక తెలంగాణ బిడ్డగా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డైరెక్ట్ చేసిన, కొందరు ఇండైరెక్ట్గా చేసే సందర్భాలు కూడా మనం చూసినాం. మరి వెంకటనారాయణ గారి ఇంటికి వెళ్ళి, సార్ మరి కొద్దిగా ఆలోచన చేయండి, పాపిరెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అలీ సలహాల సూచనలు తీసుకొని మరి ఏ విధంగా పోదాం సార్, మేము చేయటం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీగా ఉంటుంది, మరి మీ కమిటీల ద్వారా మీరు ఎవరెవరిని పిలవాలి ఎవరిని చేయాలి అనే ఆలోచనతోటి దీని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది పెద్ద పెద్ద ఉద్యమకారులు కూడా ముందు కింద కూర్చొని ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు, మిగతా పార్టీలు అన్ని పార్టీల వారు కూడా ఉన్నారు. ఇవాళ అందరినీ వేదిక మీదకి పిలవలేము కాబట్టి ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ చేసి మీదకి పిలవటం జరిగింది. కాబట్టి కింద కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా, మా కార్పొరేటర్లు కూడా ఫోన్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మమ్మల్ని పిలవలేదు, ఇప్పుడు కూడా పిలవలేదు అనుకుంటారు. ఇది ఒక కేవలం ఉద్యమకారులది, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులని మనం సన్మానించుకునే ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఆ రోజు పార్లమెంట్లో నిజంగా చెప్పాలంటే నేను ఇలా గర్వంగా ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా, గర్వంగా ఆ రోజు పార్లమెంట్లో కొట్లాటకి సాధించుకొని తీసుకొచ్చిన దానిలో ఇలా ఈ వీరులు పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ప్రత్యేకంగా అభివందనలు తెలుపుతున్నాను. మరి ఇక వరంగల్ జిల్లా నుంచి మాత్రమే ఈ ఉద్యమానికి నాంది పలికి మొదలైంది, సాధించిండ్రు అని అంటే ఇలా తెలంగాణని కేవలం అది వరంగల్ జిల్లా వీరులతోటి అని మాత్రం చెప్పుకోగలుగుతాను, గర్వంగా చెప్పుకోగలుగుతా. మరి ఇంతమందిని ఇలా చూస్తుంటే కడుపు నిండినంత ఆనందం అయితే నాకున్నది అబ్బాయి. ఇలా దీంతో ఇంతమంది ఎంపీలు మంత్రులు పెద్ద పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చాలామందిని మర్చిపోయినాం. పొద్దుగాల 8 గంటలకి వెళ్ళి కూడా మర్చిపోయినాం, పొరపాటు అయిందన్న మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయినా రెండో ఫేజ్ ప్రోగ్రాం పెట్టుకోవటానికి కూడా ముందే కమిటీతో తీర్మానం చేయటం జరిగింది. ఎందుకంటే అందరం గుర్తుంచుకోలేము, కొందరిని మర్చిపోయినాం కాబట్టి రెండో ఫేజ్ కూడా ఆ ఉద్యమకారులని మర్చిపోయిన వాళ్ళని సన్మానించుకోవటానికి మరో వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించడం జరిగింది.
మరి ఇంతమందిని సన్మానించాలంటే నిమిషానికి ఒకరిని పెట్టినా 600 పేర్లు వచ్చినాయి. ఎన్ని గంటలు పడుతుందో మనకు తెలిసిన విషయం ఇదంతా. కాబట్టి దానికి కూడా ఒక సిస్టమ్ తీరుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఆశించింది ఒకటే, అందరం కలిసి కుటుంబ సభ్యులుగా సహకరించుకొని ఒకరినొకరిని సంస్కరించుకోవటం, ఒకరినొకరిని గౌరవించుకోవటం. ఉద్యమకారులు జీవితంలో చరిత్రలో మర్చిపోలేని ఉద్యమకారు ఇది. మీ అందరినీ కూడా నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆవేశాలకు వీటికి వానికి లోను కాకుండా, ఎందుకంటే నాకు బాధ ఎక్కడైతుందంటే తోరణం తీసేస్తున్నారని చెప్పి దాని మీద ఆవేశాలకు చిన్నబడి ఇంత అలా మంట వేసి పెట్రోల్ పోసే ఇదే ప్రమాదం కూడా అవుపడ్డది నాకు. తోరణం గురించి మాట్లాడిన వ్యక్తులు కూడా నిజంగా కూడా ఒక్కటే అడుగుతాను. ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలు నిర్వహించలేదని చెప్పి లొల్లి చేసి 2 కోట్లే ఇస్తారా 10 కోట్లు ఇవ్వాలని లొల్లి చేసిన వాళ్ళు మరో ఉద్యమం మాట్లాడుతుంటే బాధేస్తున్నది. 10 ఏళ్లలో కాకతీయ ఉత్సవాలు ఊసెందుకు ఎత్తలేదు, ఎందుకు వారి ఉత్సవాలను నిర్వహించలేదో కూడా జవాబు చెప్పాలి కదా మనకు. ఆ రోజు ఎందుకు ఉద్యమం చేయలేపలేదు? హనుమకొండ జోన్, వరంగల్ జోన్ తీసేసి భద్రాద్రి జోన్లోకి పోతుంటే చెయ్యని ఉద్యమం ఇవాళ ఉద్యమం అంటారు. అసలు తీసేస్తారా లేదా అనేది ఎవరు చెప్పిండ్రు? దాన్ని కొత్తగా రూపొందిస్తామని చెప్పి దాన్ని ఒకటి చేస్తున్నామని చెప్పి మాట్లాడితే దాని గురించి ఎన్నో తిరిగా. ఇది నిజంగా కూడా ఎవరైనా తీసేస్తే అది తీసేస్తాను మేము మాత్రం అడగమా? ఎమ్మెల్యేలం కానీ ఇక్కడ అందరం కలిసి సార్ అది కాదు ఇట్లా చేద్దాం అని అడగమా? దాన్ని వదిలిపెట్టి అందరితో చర్చించిన తర్వాత రూపొందిస్తామని చెప్తేనే ఇష్టం వచ్చినట్టు ఒట్టుడు మాట్లాడుతుంటే బాధ కూడా అనిపించింది మాకు. ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత, పెట్టకముందు కాదు, దాని గురించి ఇది పెట్టింది కాదు. ఇది వారం రోజుల నుంచి మేము అందరం కలిసి అనుకొని ఒక నిర్ణయం తీసుకొని పెట్టిన ప్రోగ్రాం ఇది. ప్రభాకరన్ అమెరికా నుంచి వస్తున్నా అంటే నేను రేపు వస్తున్నా, తప్పకుండా వస్తాం అని ఎంపీలు అందరూ కూడా నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా వచ్చేది ఉండే. వారి మేనమామను వారు దగ్గర బంధువులు చనిపోవటం వల్ల రాలేకపోయారు. వేమ నరేందర్ రెడ్డి గారు కానివ్వండి, పాపన్న కానీ వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి 4 సార్లు ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని గౌరవించుకోవటానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సమయం చాలా తక్కువ ఉన్నది. పెద్దలందరూ కూడా ఏమన్నా మాట్లాడే అవకాశం వేదిక మీద ఉన్న వాళ్ళకు రాకపోయినా మనం ముఖ్య ఉద్దేశం దీనికి సన్మానం. స్పీచ్లను ఇంకేదనో కాకుండా ఎవరన్నా మాట్లాడవలసిన పెద్ద మనుషులు మాట్లాడిస్తే వారు కూడా దయచేసి మనం అర్థం చేసుకొని సన్మాన కార్యక్రమం ముందున్నది కాబట్టి 2 నిమిషాలగా ముఖ్యమైన విషయాలు, చేసిన పోరాటం తీరుని వాటి వివరించుకుంటూ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇది సుదీర్ఘకాలం పాటు సాగింది. ఆ సుదీర్ఘకాలం సాగిన ఈ ఉద్యమంలో ప్రతి దశలో కూడా వరంగల్ చాలా అగ్రభాగాన ఒక కీలకమైన పాత్ర పోషించింది. 53లో జరిగిన 52 అనుకుంటా 52లో జరిగిన ముల్కీ ఉద్యమం వరంగల్ నుంచే ప్రారంభమైంది. ఆగస్టు నెల 52 ఇక్కడ నాన్ ముల్కీలకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళను ఉద్యోగంలోంచి తొలగించి ఆ ఉద్యోగాలు ముల్కీలతో నింపాలని డిమాండ్ చేశారు, ప్రత్యేకించి టీచర్ పోస్టులు. అక్కడ మొదలైన ఉద్యమం ఆ తర్వాత హైదరాబాదులో ఊరేగింపుకు దారితీసింది. ఆ ఊరేగింపుకు దారితీసిన సమయంలో అక్కడ సిటీ కాలేజీలో ఆ రోజుల్లో ఉద్యమకారుల మీద కాల్పులు జరిగినాయి. 7 అమరులైనరు. ఆ సందర్భాన్ని జయశంకర్ సార్ చాలా వివరంగా చెప్పేటోడు. ఆ రోజు నాకు బస్సు దొరకలేదు, నేను ఎక్కిన బస్సు టైర్ పంక్చర్ అయ్యి లేట్ అయింది, లేకపోతే నేను కూడా ఆ రోజు అమరుణ్ణి అయ్యేవాన్నేమో. ఆ ఘట్టం నుంచి 68 ఉద్యమానికి వస్తే పాల్వంచలో మొదలైన ఉద్యమానికి అనుబంధంగా ఒక ఉద్యమం నడిచిందంటే అది వరంగల్లో అప్పుడు కీలక పాత్ర పోషించారు సంగంరెడ్డి సత్యనారాయణ గారు కానీ, జయశంకర్ గారు, పురుషోత్తమరావు గారు. వీళ్ళంతా కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ఆ ఉద్యమానికి ఊపిరిలూపితే అది ఇక్కడి నుంచి మెల్లమెల్లగా రాష్ట్రవ్యాపిత ఉద్యమంగా మారింది. జనవరి 69 నాటికి అది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంగా ఎదిగింది. అటు తర్వాత మలిదశ ఉద్యమం మళ్ళీ మొదలైంది. ఇది వరంగల్ జిల్లాలో చాలా ముఖ్య పాత్ర ఉంది. వరంగల్ జిల్లాలో అప్పుడు జయశంకర్ గారు ఉండటం, తెలంగాణ వ్యాపితంగా ఉద్యమ ఆకాంక్షలను తెలియజెప్పటానికి హైదరాబాదులోనే
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఏర్పాటు చేసిండ్రు 88లో 89లో దాని ఆధ్వర్యంలో మా తెలంగాణ అనే పత్రికను విడుదల చేసిండ్రు. ఆ పత్రిక విడుదలకు జరిగినటువంటి సభ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత తెలంగాణ వ్యాపితంగా సదస్సులు జరిగినాయి. ఎక్కడ సదస్సు జరిగినా 15, 20 మంది 100 మంది దాటేవాళ్ళు కాదు. హైదరాబాద్లోనే యూనివర్సిటీ విద్యార్థులు ఒక సదస్సు నిర్వహిస్తే దానికి జార్జ్ ఫెర్నాండెస్ గారు, సురేంద్ర మోహన్ వీళ్ళంతా వచ్చి ఆ ఉద్యమ ఆవశ్యకత గురించి చెప్పిపోయింది. 96లో వరంగల్ నిరసన సభ జరిగింది. నవంబర్ 1 నాడు విద్రోహ దినం జరిగేది. అది 69 ఉద్యమకారులు మాత్రమే నిర్వహించేటోళ్ళు. మేము కేశవరావు జాదవ్ గారిని అడిగేది, ఎక్కడ పోయి వస్తున్నారు సార్ అంటే, గన్ పార్కుకు పోయి విద్రోహ దినం జరిపొస్తున్నాం, మీరంతా తెలంగాణ మర్చిపోయినరు, మేము మర్చిపోలేం కదా, మా కళ్ళ ముందు మిత్రులందరూ చనిపోయినరు, వాళ్ళ వ్యాధి వచ్చినప్పుడల్లా మా గుండె బరువెక్కుతుంది, మేము ఉద్యమాన్ని కొనసాగించవలసిన బాధ్యతను స్వీకరించడం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. జాదవ్ గారు, మనకు భూపతి కృష్ణమూర్తి గారు, జయశంకర్ గారు ఇదే వరంగల్లో ఆ రోజు విద్రోహ దినం మీటింగ్ పెట్టిండ్రు. 300 మందికని వంటలు ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెడితే తెలంగాణ వ్యాపితంగా ఆ రోజు 3000 మంది ఆ సభకు హాజరై ఆ సభ మలిదశ ఉద్యమానికి అది ఉత్తేజం ఇచ్చింది. అక్కడి నుంచి ఇక తెలంగాణలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఇక్కడనే మళ్ళా ఒక వరంగల్ సదస్సు కూడా జరిగింది. అట్లా తెలంగాణ ఉద్యమం అనేది బలపడి చాలా పూనుకున్న తర్వాతనే దానికి ఒక రాజకీయ రూపం వచ్చింది. ఇవాళ ఆ ఉద్యమం అనేది బలపడటానికి అనేక మంది బలిదానాలు మూల కారణమైనవి. ఎంతమంది బలిదానాలు! ఇక్కడ భరద్వాజ అనే విద్యార్థి ఉట్టి పెట్రోల్ పోసుకుంటే సరిపోతున్నో లేదో అని అనుమానం కొద్దీ పెట్రోల్ తాగిండు. ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో బతుకొద్దని తల్లి మేము పోయినప్పుడు మార్చరీ కాడే ఏడుస్తుండే, నేనన్నా యాదికి రాలేదా నువ్వు చనిపోయే ముందు. కానీ వాళ్ళకెవరు యాదికి రాలేదు. వాళ్ళు అమరులు, వాళ్ళు ఇంకెవరిని కూడా వాళ్ళు గుర్తు చేసుకోలేదు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నారు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారు. వేణుగోపాల్ రెడ్డి తల్లి ఊకనేది, బొడ్రాయి దాటితే కూడా అమ్మ అంటాం. ఈ పిల్లలు ఏం విచిత్రమో కానీ మొత్తం నిప్పు కనికల్లాగా తయారైన తర్వాత కూడా జై తెలంగాణ అన్నారు, కానీ అమ్మ పేరు తీయలేదు. నా పేరు తీయలేదని బాధపడన్నా, జై తెలంగాణ అన్నారని సంతోషపడన్నా నాది అర్థం కాని పరిస్థితి నాకుంది అని వాళ్ళు మాట్లాడుతుండే. అంతమంది త్యాగం చేస్తే, అనేక మంది పోరాటం చేస్తే ఆ రోజుల్లో ఇంకో ఆలోచనే లేదు, తెలంగాణ రావాలి అంతే. ఇక తెలంగాణ వస్తే ఇది చేస్తే వస్తుంది అనుకుంటే ఆ పని చేయటానికి సిద్ధపడ్డారు. సకల జనుల సమ్మెకు ముందు భువనగిరిలో ఒక అడ్వకేట్ ఒక రిపోర్టర్ని అడిగిన, ఏం చేస్తే వస్తుంది అనుకుంటున్నావని. ఈ అన్నీ ఆ స్తంభించాలి సరి, ఎట్లా స్తంభిస్తుందో నాకు తెలియదు. నన్ను పట్టాల మీద కూర్చోమంటే కూర్చుంటా, రోడ్ల మీద కూర్చోమంటే కూర్చుంటా, ఆఫీసు ముందు కూర్చోమంటే కూర్చుంటా, ఏ పని చెప్పినా చేస్తా. కానీ తెలంగాణ రావాలంటే ప్రభుత్వ పాలన నడవద్దు, స్తంభించిపోవాలి. అట్లా ఒక నిర్ణయంతో, ఒక నిబద్ధతతో తెలంగాణలో ఆంధ్ర పెత్తనాన్ని కూల్చడానికి ప్రజలు పూనుకోవటం అనేది మామూలు విషయం కాదు, మామూలు పెత్తనం కాదు. జాదవ్ సాబ్ మాతో అనేది 1000 కోట్ల రూపాయల ఆస్తులను వదులుకొని ఎట్లా పోతారు మీరు? పిచ్చోళ్ళంత తొందరగా పోరు. ఎంత గట్టి పోరాటం చేస్తే పోతారో మీరు ఊహించుకోండి. ఆఖరికి ఇంతకుముందు సిరిసిల్ల రాజయ్య గారు చెప్పినారు, ఇక్కడ సాక్ష్యంగా మనకు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. పార్లమెంటు బిల్లు పాస్ చేయనియారంటే మేము నమ్ముతామా? నేను కొంతమంది ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులను కలిసిన, బిల్లు పెడతామంటారు, వాయిదా వేస్తారు, ఏంది సంగతి అంటే, మమ్మల్ని ఏం చేయమంటావు, ఈ గవర్నమెంట్ నడవనియరు, కూలుస్తారు, చాలా కష్టమవుతుంది మాకు, మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి బిల్లు కూడా మేము పాస్ చేస్తాం, మీరు ఏ అనుమానము అవసరం లేదు, మా నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయము, అనుమానపడకండి. కాకపోతే ఇప్పుడే బయట చెప్పొద్దు అని చెప్పి మొత్తంగా గవర్నమెంట్ను కుప్పగూలవటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో ఒక్కటి చెప్తా నేను. ఢిల్లీలో ఒక అవసరమైతే సుప్రీంకోర్టులో ఏ లాయర్ దగ్గరికి మనం పోతే బాగుంటుందని ఒకరోజు ఆలోచిస్తే అక్కడ సుప్రీంకోర్టు లాయర్ ఏమన్నాడంటే,
పేరున్న ఏ లాయరు అందుబాటులో లేడు సార్, అందరికీ ఆంధ్రోళ్ళు పైసలు ఇచ్చిండ్రు, మనకు ఒక్క లాయర్ కూడా దొరకడని చెప్పి మాకు కూడా చాలా విచిత్రం అనిపించింది. అప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోయినాం, తెలంగాణ అవసరం గురించి చెప్పినాం, పిల్లల చావుల గురించి ప్రస్తావించినాం. వాళ్ళందరూ మీ తెలంగాణకు మేము నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కానీ తీరా బిల్లు పెట్టే సమయానికి ఆంధ్ర పాలకుల పైసల మహిమ ఎటువంటిదంటే అందరూ ముఖం దాచింది. శరద్ యాదవ్ గారి ఇంట్లో మేము ఒక గంట సేపు కూర్చున్నాం. గంట సేపు కూర్చుంటే ఆయన వెనక దర్వాజా నుంచి వెళ్ళిపోయిన మమ్మల్ని కలవకుండా. అంతటి విచిత్రమైన పరిస్థితులు మేము చూసినాం. మా అందరికీ ఒకటే భయం, కాంగ్రెస్ ఎంపీలకు కానీ మాకు కానీ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది పార్లమెంటులో. బీజేపీ పార్టీని కూడా విడదీసేటువంటి ప్రయత్నం. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సుష్మా స్వరాజ్ గారిని కలిస్తే నేను మాట ఇచ్చిన వెనుకకు పోను అని ఆమె కూడా ఒక స్పష్టమైన మాట చెప్పింది. కానీ ఆ పార్టీ నాయకులను కూడా దూరం చేసేటువంటి ప్రయత్నం. ఇది ఇంత తీవ్రమైనటువంటి కుట్రలు జరుగుతాయని ఊహించలేదు. బిల్లు పార్లమెంట్లోకి తీసుకుపోతుంటే ఆ బిల్లు మంత్రి గారి టేబుల్ నుంచి మీరు కూర్చున్న మొదటి వరుసంత దూరంలో స్పీకర్ టేబుల్ ఉంటుంది, అంతే కదన్నా. ఇక్కడి నుంచి ఆడికి పోవాలంటే బిల్లు పోతుందా లేదా అని భయం. ఈ నుంచి ఆడికి పోయి స్పీకర్ టేబుల్ మీద బిల్లు కాపీ పెడితే అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. ఆ బిల్లు ఇక్కడి నుంచి అక్కడికి పోకుండా మధ్యన అడ్డుపడి చించాలి. ఈ బిల్లు ఇక్కడి నుంచి అక్కడికి పోకుండా నిలువరించకుండా ఆ బిల్లును చేరవేయటానికి అక్కడ ఢిల్లీలో ఉన్న షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ గారిని మేము అడిగినాం. ఇది అంత ఈజీ కాదంటే మధు యాష్కి గారు అందరూ కూర్చొని మాట్లాడితే ఒక గోడలాగా మంత్రికి ఉన్న స్పీకర్ టేబుల్కు మధ్యన ఎంపీలు అడ్డంగా నిలబడితే అప్పుడు ఈ బిల్లు అక్కడి దాకా పోయింది. ఆ సభలో ఆ బిల్లు మంత్రి టేబుల్ మీద నుంచి స్పీకర్ టేబుల్ మీదకి చేరకుండా పేపర్ స్ప్రే చేసిన సంగతి కూడా మీకు తెలుసు. ఇట్లా ఒక కుట్ర జరుగుతున్నటువంటి సమయము ఆ పార్లమెంటులో బిల్లు పాస్ చేయించటం మా అందరికీ బయట టెన్షన్. మనమేమో లోపలికైతే పోలేము, కానీ బయట నిలబడి అయిందో లేదో ఏమవుతుందో ఏమో అని అంతటి తెలంగాణ వ్యాపితంగా ప్రజలందరూ ఆ రోజు టీవీ ముందే ఉన్నారు. నమస్కారం. ఇది ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితి. ఇన్ని కష్టాల నడుమ తెలంగాణ వచ్చింది, ఉట్టిగా రాలేదు. ఈ పోరాటంలో అనేక మంది భాగస్వాములైన జరిగిన ఒక పెద్ద నష్టం ఏంటంటే నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్నటువంటి వల్ల మనకు జరిగిన పెద్ద నష్టం ఏంటంటే ఇక మనం ఎవరం లేకుండా పోయినాం, భాగస్వాములం కాకుండా పోయినాం, అనామకులం అయిపోయినాం, అడ్రస్ లేని వాళ్ళం అయిపోయినాం. వీళ్ళెవ్వలో ఎక్కడ కానీ ఎన్నడూ చూసిన వాళ్ళమే కాదు అనే రీతిలో మనల్ని తీసి చెత్తబుట్టలో పారేశాం. అంతటి దుర్మార్గమైన పరిస్థితి 10 సంవత్సరాలు. ఎప్పుడైతే తెలంగాణ నాది అనుకున్నారో ఒక కుటుంబం ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించింది, దుర్వినియోగం చేసింది, వనరులను కొల్లగొట్టింది, నిరంకుశ పాలన నెలకొల్పగలిగింది. ఇది ఒక్కరిది కాదు, 50 మంది ప్రజల కృషి ఫలితంగా ఏర్పడ్డది. బలిదానాల వల్ల ఏర్పడ్డటువంటి రాష్ట్రం అనే మాట ఎత్తి చూపటానికి మనకు సమయం బట్టి పేపర్లు వాళ్ళ నియంత్రణలే ఉన్నాయి. మనము కార్యక్రమం చేద్దామంటే కూడా అవకాశం లేని పరిస్థితి, ఏదన్నా ఒక డిమాండ్ లేవనెత్తితే కూడా అవకాశం లేని పరిస్థితి. ఇంతటి ఒక నిర్బంధాల నడుమ తెలంగాణ నినాదాన్ని మనము 69 ఉద్యమకారులు ఎట్లయితే కాపాడి ఆ నినాదాన్ని మలిదశ ఉద్యమానికి అందించినరో మనం కూడా కాపాడి ఇవాళ ఈ సభ ఏర్పడటానికి ఉద్యమకారులు మూలకారకులైన. ఇది మొదటి మీటింగా. వరంగల్లో నాకు తెలిసి తెలంగాణ బచావ్ సదస్సులు జరిగిన తర్వాత పర్యవసానంగా ఇవాళ ఈ సదస్సు జరుపుకునే అవకాశం కలిగింది. అవే లేకపోతే ఇవాళ ఈ సదస్సు జరగటానికి ఒక అవకాశం కలిగేది లేదు. అందరి పోరాట ఫలితంగా ఒక నిరంకుశ పాలన సమాధి అయింది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. ఆఖరిగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే ఇంతటి నిస్వార్థంగా తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నిస్వార్థం కూడా ఇవాళ మనం గుర్తించి తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా నిబద్ధతతో నిస్వార్థంతో పనిచేయవలసిన అవసరం. ఇక్కడ విద్య బాగుపడాలి. 90% వరంగల్లో మరి అమరవీరులకు ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు
మరి సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి మినిస్టర్లు సీతక్క గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, మా అన్న మదియాస్ గారు, మా పాలకుర్తి ఎమ్మెల్యే గారు, నాకు పేరు తెలియదు, మరి అందరు కూడా ముఖ్యులకు వేదిక మీద ఉన్న ముఖ్యులకు అందరికి కూడా మరి వచ్చిన మరి కార్యకర్తలందరికీ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు వెళ్ళి 11వ సంవత్సరాలు తెలంగాణ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ తెలంగాణ సంబరాలలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సంబరాలు చేసుకోవడం, అమరవీరుల కుటుంబాల విలువడం ఇంకా సంతోషమైన విషయం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అమరవీరులు కూడా కొంతమంది నాయకులు మర్చిపోయారు. మరి ఈ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు డిసెంబర్ 3 ఆ రోజు ఒకటే అన్నాడు, ఇవాళ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, ఆయనకు అంకితం చేస్తా అని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగులు అందరూ కూడా బాగుపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారే చేస్తారు. అందుకోసమని నేనొక్కటే పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దల్ని కోరుకుంటున్నా, అమరులు కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందంటే ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి మాంసాన్ని కరగబోసి ఒక నరాన్ని ఒత్తి వేసి దీపం వెలిగించి 4 కోట్ల ప్రజల గుండెలలో ఉద్యమం లేపిన శ్రీకాంతాచారి. అలాంటి శ్రీకాంతాచారి చూసి ఆ మంటలు ఓర్వలేక సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యంగా సోనియా గాంధీ గారికి నా పాదాభి వందనాలు. అమ్మ, నువ్వు లేకుంటే, నువ్వు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఇప్పటికీ 1000 మంది కాదు, నువ్వు రాష్ట్రం ప్రకటించకుంటే ఇంకో 1000 మంది చనిపోయి తల్లులకు అడుపు కాలేదు. ఇవాళ ఏదైనా ఇస్తారు, కోట్లు ఇస్తారు, బిల్డింగ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, హోదాలు వస్తాయి, ఏం వచ్చినా కానీ వాళ్ళ త్యాగం మా కొడుకులు మా ముందుకు రారు. నేను గర్వపడతా, ఎందుకంటే ఎవరైనా పుడతాం చనిపోతాం, కానీ శ్రీకాంతాచారి త్యాగానికి ఒక అర్థం ఉంది. ఒక రాష్ట్రం వచ్చింది, నీళ్లు నిధులు నియామకాల కోసం చనిపోయిండు, కానీ 10 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్లో కొంత న్యాయం జరగలేదు. అది కూడా మన రేవంత్ రెడ్డి గారు మరి అందరూ కూడా రైతుల, నిరుపేద కుటుంబాల ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నేసి మంచి గవర్నమెంట్ నడపాలని, ఇంకా కూడా మళ్ళోసారి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారే కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఆశ, ఆకాంక్ష, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దశగా పనిచేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మరి అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది, పార్లమెంట్లో ఎంత పెద్ద ప్రక్రియ జరిగిందో ఇంత డీటెయిల్డ్గా నేను కూడా ఎప్పుడు వినలేదు. ఇవాళ మదన్న లాంటి వాళ్ళు కూడా చాలా వివరంగా చెప్తుంటే ఇంత చరిత్ర అంటే పార్లమెంట్లో ఆ రకంగా జరిగింది. మనం ఇక్కడ ఈ పోరాటంలో జరిగినటువంటిది మనకు తెలుసు, కానీ పార్లమెంటు లోపల కూడా ఎంత తతంగం జరిగితే ఆ తల్లి, ఈ తల్లుల యొక్క ఆవేదన, తెలంగాణ తల్లుల యొక్క ఆవేదన, తెలంగాణ యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసం రాజకీయాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా మరి ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చాలని సోనియా గాంధీ గారు మరి తెలంగాణ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మీరా కుమారి గారు కూడా వారి యొక్క పాత్రను వారు నిర్వర్తించడం, స్వర్గీయురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారు కూడా మరి ప్రతిపక్ష నాయకురాలుగా సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈనాటి తెలంగాణ రావడానికి కారణమైంది. ఏది ఏమైనా ఏ లక్ష్యాలతోటైతే తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ లక్ష్యాల దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి 10 ఏళ్ల తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలు, మరి అదేవిధంగా అభివృద్ధి, ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చే విధంగా చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఇదే రకంగా మరి అందరం కూడా నిర్వర్తించుకొని ఉద్యమకారులకు గొప్ప గౌరవాన్ని, అదేవిధంగా వాళ్ళ త్యాగాలను స్మరించుకోవడం, అమరుల త్యాగాలను స్మరించుకోవడం కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మేమందరం మీకు తోడుగా ఉండి ఏదైతే మేము ఉద్యమకారుల గుర్తింపు కోసం కానీ అమరుల త్యాగాల మరి సాధన కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులాగానే పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. రాజ్యాంగ రీత్యా బిల్లు పాస్ కావడానికి అంటే ఆ ఫుట్బాల్ మైదానంలో గోలు కొట్టడానికి ఆడినటువంటి పార్లమెంటు వేదికగా 12 మంది పార్లమెంటు సభ్యులు, ఆనాటి తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవులందరూ కూడా
మధు యాష్ గారికి, అంజన్ కుమార్ గారికి, సిరిసిల్ల రాజయ్య గారికి, డాక్టర్ వివేక్ గారికి, బలరాం నాయక్ గారికి, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నగా ఎక్కడైనా మ్యానిపులేషన్ జరుగుతుందంటే మమ్మల్ని అందరినీ సమాచారం ఇచ్చి ఆ సమాచారం మేరకు అక్కడ ఉండబడే నాయకత్వానికి వివరించే విధంగా మాకు ప్రోత్సహించినటువంటి కోదండరెడ్డి గారు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా స్థానిక వరంగల్ జిల్లా నాయకులు, దాంతోపాటుగా ఈరోజు శ్రీకాంతాచారి గారి తల్లి గారు, అంతేకాకుండా ఏ తెలంగాణ రావడానికైతే ఏ ఒక్కరు పులితోటలో నలకాయ పెట్టినట్టు కాదు, పెద్ద ప్రొఫెసర్ సీతారామయ్య గారు మర్చిపోయినారు. ఇవారు కూడా ఇవాళ మేము 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నిన్న జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటి, తెలంగాణ అందరి ఆకాంక్షల మేరకు అందరి భాగస్వామ్యంతో ఏర్పడ్డది. ఈ తెలంగాణ అందరి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మా ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనే మాట మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం తెలంగాణ పోరాటం చేసింది నీళ్లు, నిధులు, నియామకాలు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అని కొట్లాడితే ఈనాడు మళ్ళీ తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తర్వాత నేనేం జరిగిందో చెప్పలే. కానీ ఇవాళ 10 సంవత్సరాలుగా జరిగినటువంటి పని ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అమరులను గౌరవించుకునే విషయం కావచ్చు, వారి కుటుంబాలను ఆదుకునే విషయం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి జిల్లా అధికారులకు కానీ ఉద్యమకారులకు కానీ ఒక నివేదిక తయారు చేయమని చెప్పడం కావచ్చు, వాళ్ళందరికీ సముచితంగా గౌరవము, సన్మానం ఇచ్చి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచనని సందర్భంగా మీ అందరికీ భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణ 11వ ఆవిర్భావ సభ లోపల మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఎవరెవరికైతే ఉద్యోగాలలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, 25,000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా తెలంగాణ ఉద్యమం లోపల కొన్ని నియమ నిబంధనలకు జైలుకి వెళ్ళిన ఇతరత్ర కొన్ని కమిటీ పెద్ద మనుషులు వేసే విధంగా ఎలిజిబిలిటీ నిర్ణయం చేస్తారో దాని ప్రకారంగా, ఎందుకంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఎవరైతే ఉద్యమ పాత్రలో క్రియాశీలక వ్యవహరించి నష్టపోయి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గౌరవంగా ఆత్మగౌరవం దొరకలేదో వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళందరికీ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో 250 గజాల స్థలం ఇవ్వడమే కాదు, ఇంకా అనేక రకాలుగా ఆత్మ గౌరవాన్ని మర్యాదనిచ్చే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమం ఉంటుందని వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినారు, ఆనాడు కాకతీయులకు సంబంధించినటువంటి ఉత్సవాలు చిరంజీవి గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. తప్పకుండా ప్రభుత్వం పక్షాన శాసనసభ పక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పక్షాన, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి పక్షాన, ఈ జిల్లా మంత్రులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పక్షాన, గౌరవ శాసనసభ్యుల పక్షాన తప్పకుండా ఈ సంవత్సరం ఘనంగా కాకతీయుల ఉత్సవాలు జరుపుకుందామనేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తాము. అదేవిధంగా మనం భవిష్యత్తు చాలా పార్లమెంట్ సభ్యులైనప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళ ప్రసంగాల తర్వాత, ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకుంటే అది ఎటువంటి సమావేశమైన, అంతర్జాతీయ సమావేశమైన, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమావేశమైన మహారాష్ట్రకు సంబంధించిన వక్తలు మాట్లాడుతూ ముగించే ముందు జై మహారాష్ట్ర అంటారు. అనధికారికంగా ప్రకటిస్తున్నా లేదా గవర్నమెంట్ రేపు పొద్దున క్యాబినెట్లో చర్చ చేసిన అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, భవిష్యత్తులో మనం ఎవరో మాట్లాడిన ప్రసంగాన్ని ముగించే ముందు జై తెలంగాణ అనే ఒక నినాదాన్ని చట్టరిత చేసి మనం కూడా అందరం ఆనాడు ఈ భావోద్వాల వ్యాప్తి, తెలంగాణ స్ఫూర్తి, అందరికంటే ముందు 29 రాష్ట్రాల్లో మనం ముందుండాలనేటువంటి కసి పనిచేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా తెలంగాణ వచ్చిందని ఆరాంసే నిరంజీగా ఉంటే కూడా తప్పవుతుంది. మనం కాంపిటీషన్ స్పిరిట్ ఉన్నాం. ఎలా ప్రపంచమే ఒక భూగోళంగా మారిపోయి చిన్న ఇల్లుగా మారిపోయింది. మనకు మొన్న అమెరికా పోతే మన తెలంగాణకు సంబంధించిన అనేక మంది మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నారు.
అందరికీ సంబంధించి వీలైనంత వరకు ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి ఈ యొక్క గడ్డ కాకతీయ యూనివర్సిటీ యొక్క వేదిక కావాలి. రేపు పొద్దున అభివృద్ధికి ఇంకా అనేకమైనటువంటి అంశాలు తప్పకుండా ఈ ప్రాంతంలో ఇటు కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్, ఈ యొక్క తెలంగాణ జిల్లాలో పాత 10 జిల్లాల్లో ఒక ప్రతిపాదికన అభివృద్ధి తీసుకుపోయే విధంగా కార్యక్రమం ఉంటుందనే మాట మనం చేస్తాను. ఇది మోనో పరిపాలన మేము చెప్తే మీరు వినడమే కాదు, మేము ప్రజాపాలన. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో మంత్రులను శాసనసభ్యులను కలవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. ఇలా మీరు నేరుగా ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ప్రజల సమస్య కావచ్చు, ఏదైనా అంశం కావచ్చు, నేరుగా చెప్పుకునే విధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం జరగదు. ప్రజల అభిష్టానికి గౌరవించే బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కానీ మీరు కూడా కొన్ని గమనించాలి. మిత్రులలో రాజకీయం మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయింది. 5 నెలలనే పిల్లి శాపనార్థనాలు చూస్తారు, కూలిపోతుంది ప్రభుత్వం. నడవనీయం, మోకాలు లోతోడలేడు. నేను కూడా 5 ఫీట్లే ఉన్నా, రాజేందర్ రెడ్డి కూడా 5 ఫీట్లు ఎందుకునే నువ్వు రాజేందర్ రెడ్డి దాని మాత్రాన మోకాలు పొడుగుతో సంబంధం లేదు. చాలామంది పొట్టేలు చాలా ప్రపంచాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ మోకాలతో ఉంటేనో 6 ఫీట్లు ఉంటేనో దానికి సంబంధించి కాదు, దమ్ముతోటి బరాబర్ తెలంగాణ కోసం ఆనాడు కొట్టాలని ఎవరు ముందరికి వచ్చినా ఇవాళ కూడా తెలంగాణ ఈ వేదిక ద్వారా తెలియజేస్తారా కాకతీయ గడ్డ తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించి మేమందరం ఇలా కొంతమంది మాటలుగా ఉండొచ్చు, కొందరు అధికారంలో ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా అగౌరవం జరగనివ్వనటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి మీరు కూడా అదేవిధంగా ఇంతకు ప్రొఫెసర్ గారు చెప్పినారు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి ఇచ్చినప్పుడు తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడిన వాళ్ళందరం తెలంగాణను అవమానపరిచే మాత్రం చూసుకుంటా ఊరుకునేటువంటి పద్ధతి కాదు. తెలంగాణ ఎంతోమంది ఇలా శ్రీకాంతాచారి గారు తల్లింది. శ్రీకాంత గారి తల్లి ఇక్కడ శంకరమ్మ గారు ఉంటే కొడుకు మరణాన్ని అవహేళన చేసే విధంగా లేదా ఉద్యమకారులను అవహేళన చేసే విధంగా పార్లమెంటు సాక్షి మొదట చెప్పిండు, పార్లమెంటు బిల్ పాస్ అయ్యేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. కానీ నాకేం రాజకీయంగా ఎవరిని విమర్శించాలని లేదు. తెలంగాణను విమర్శిస్తే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా విమర్శించకుండా ఉండలేరు. కాబట్టి ఇలా భారత ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవమానపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా నాయకులు ఆయనకు చెప్పండి, తెలంగాణ ఏర్పాటును అవమానపరిచేదంగా మాట్లాడితే అమరులను కిచ్చపరిచినట్టు, తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినట్టు, తెలంగాణ తాత ముత్తాతల నాటి ఆకాంక్ష ప్రజాస్వామికంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటులో చట్టరీత్యా ఆనాడున్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షం కలిసి బిల్లు పాస్ చేసుకొని ఏర్పడ్డదనేటువంటి కనీస అవగాహనతోటి మాట్లాడాలని ఈ వేదిక ద్వారా వాళ్ళ నాయకత్వాన్ని కూడా కోరుతూ తెలంగాణ అవమానపరిచే ప్రయత్నం జరగద్దు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడబడాలి. తెలంగాణ భవిష్యత్తు మన రాబోయే తరానికి నియంతృత్వానికి అప్రజాస్వామికానికి లేకుండా ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా ఉండే విధంగా పరిస్థితులు కలగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర తెలంగాణ ఉద్యమకారులకు అంజనాలు చెప్పిన నుంచి స్పష్టంగా తెలంగాణ ఉద్యమం ఫుట్బాల్ గ్రౌండ్ లాంటిది. అందరూ ఆడితేనే తెలంగాణ రాష్ట్రం ఆ ఆట గోల్ అయితే అందులో గోలు కొట్టేవాడు ముఖ్యం. ఆనాడు ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగంలో మాకు మీరంత అవకాశం ఆశ్రయించి ఎంపీలు వచ్చి మీ ఒక్కరో చేసినామని ఎవరంటలే. ప్రతి ఒక్కరి గొంతు ఢిల్లీ పార్లమెంటులో వినిపించే అవకాశం మీరు ఇచ్చారు. ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకొని తెలంగాణ ఏర్పడడానికి సహకరించడం తెలంగాణ ఏర్పాటు చరిత్రలో జీవితంలో ఎవరు కూడా 2-3 పేజీలు రాసి ఉన్నాయి. కానీ తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఆనాడు ఢిల్లీ వేదికగా పార్లమెంటు సాక్షిగా నాయకత్వాన్ని ఏ విధంగా ఒప్పించి మెప్పించి బెదిరించి ఎదిరించి తెలంగాణ సాధించుకున్నామో అదొక చరిత్ర. ఆ చరిత్రకు అనుగుణంగానే భవిష్యత్తు 10 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడ్డది. అందుకే ప్రజాస్వామిక తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం గౌరవం ఉంటుందనే మాట మరొకసారి తెలియజేస్తూ మీ అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న. గట్టిగా